ప్రజా వేదికను సందర్శించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్లారు. మనం చూడొచ్చు పూర్తిగా శిథిలమైపోయింది ప్రజా వేదిక. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని. ప్రజా వేదికను సందర్శిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో పర్యటన కొనసాగుతుంది. గడిచిన 5 ఏళ్లుగా అమరావతి పనులు వైపు అటకెక్కాయి. దీనికి సంబంధించి ఈ రోజు పర్యటన చేయబోతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ శిథిలావస్థమైన ప్రజా వేదిక వద్దకు చేరుకున్నారు. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని. ప్రజా వేదికని సందర్శిస్తున్నారు. పూర్తిగా ప్రజా వేదిక శిథిలావస్థలో ఉన్న సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. చూడొచ్చు చంద్రబాబు రాజధాని నిర్మాణ పనుల పరిశీలనకు ఈ రోజు పర్యటనను ఫిక్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రెజెంట్ ప్రజా వేదిక వద్దకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకున్నారు. ప్రజావేదిక పూర్తిగా శిథిలమైన పరిస్థితి కనబడుతుంది. ఆ శిథిలాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. అక్కడున్న నాయకులతో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. అమరావతి రాజధాని పర్యటన కోసం తన ఇంటి నుంచి కాసేపు క్రితమే బయలుదేరి ప్రజెంట్ ప్రజా వేదిక వద్దకు చేరుకున్నారు. ఉద్దండరాయనపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని కూడా చంద్రబాబు పరిశీలిస్తారు. ప్రజెంట్ ప్రజా వేదిక వద్ద ఉన్నారు. ప్రజావేదిక చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజావేదికను నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రజావేదిక పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం ప్రజావేదిక వద్ద ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుతో పాటు నారాయణ ఉన్నారు. మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు. టీడీపీ నేతలు కూడా ఉన్నారు. మనం చూస్తున్నాం దీనికి సంబంధించిన విజువల్స్ ని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో ఈ రోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ప్రజా వేదిక వద్దకు వెళ్లారు. ప్రజా వేదిక పూర్తిగా శిథిలమైన పరిస్థితి మనం చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఈ రోజు అమరావతి పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా వేదిక వద్దకు చేరుకున్నారు. పూర్తిగా శిథిలావస్థకు ప్రజావేదిక చేరుకుంది. ప్రస్తుతం అప్డేట్ ఏంటి? దీని తర్వాత ఇంకా ఏ ప్రాంతాల్లో సందర్శన ఉండబోతుంది? పర్యటన ఎలా ఉండబోతుంది? ఈ రోజు షెడ్యూల్ ఏంటి? ఇంకా సుమా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడే ప్రజావేదిక కూల్చివేసిన శిథిలాలను ఆయన పరిశీలిస్తున్నారు. తన నివాసం పక్కనే ఉంది. ఆనాడు ఏదైతే అధికారుల కోసం ఏర్పాటు చేశారు, ప్రజలు తనను కలవడానికి ఏర్పాటు చేశారు. టోటల్ గా 1,08,00,000 ఖర్చు పెట్టి ఆనాడు ఇదంతా కూడా కట్టడం జరిగింది. మొత్తం కూడా 800 సీటింగ్ కెపాసిటీతో ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఇదంతా కూడా చాలా అంటే మొత్తం ఖర్చు 10 కోట్ల వరకు అయ్యి ఉండొచ్చు. మొత్తం 1.8 ఎకరాలు మాత్రమే ఇక్కడ ఉంటుంది. 1.8 ఎకరాలు మొత్తం కూడా ఈ ప్లేస్ అంతా ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం కూడా డెబ్రిస్ అన్ని కూడా తీయలేదు, ఇక్కడే ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని ఆయన స్వయంగా వచ్చి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజధాని ప్రాంతానికి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఆనాడు అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తారు. అక్కడ పరిసరాలన్నీ కూడా పరిశీలిస్తారు. ఆనాడు అక్కడ అమరావతి మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ 5 సంవత్సరాల మెయింటెనెన్స్ లేక ఆ మ్యూజియంలో ఉన్న వస్తువులు కూడా దొంగల పాలైన పరిస్థితి ఉంది. మొత్తం విధ్వంసం జరిగిందని చెప్పుకోవచ్చు. 5 సంవత్సరాలు అవన్నీ కూడా స్వయంగా చంద్రబాబు పరిశీలిస్తారు. అనంతరం అక్కడ ఉన్నతాధికారులు కావచ్చు, అదేవిధంగా ఐఏఎస్, అదేవిధంగా జడ్జీలు, ప్రజాప్రతినిధుల నివాస గృహ సముదాయాన్ని కూడా అక్కడ చంద్రబాబు పరిశీలించబోతున్నారు. అవన్నీ కూడా 80% పూర్తయ్యాయి. ఇంకా 20% పూర్తయితే కనుక ఈ వాడుకలోకి వచ్చాయి. కానీ 5 సంవత్సరాల నుంచి విధ్వంసం జరిగిపోయింది కాబట్టి దానిలోనే భాగంగా మెయింటెనెన్స్ లేకుండా అక్కడ పాడైపోయిన పరిస్థితి. అవన్నీ కూడా చంద్రబాబు స్వయంగా పరిశీలిస్తారు. అదేవిధంగా ఐకానిక్ ఏదైతే సమూహాలు కొన్ని ఏర్పాటు చేయాలని శంకుస్థాపన చేశారు, అక్కడ కూడా పరిస్థితి చంద్రబాబు దగ్గర ఉండి మొత్తం కూడా వాటిని కూడా చూడబోతున్నారు. అంటే రాజధాని 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఎటువంటి విధ్వంసం జరిగింది, ఏ విధంగా దీన్ని ముందు తీసుకెళ్లాలనేదే ప్రధానంగా ప్రభుత్వం ముందున్న లక్ష్యంగా మనకి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీని తర్వాత ఉన్నతాధికారులతో ఒక చిన్న రివ్యూ నిర్వహించి విలేకరులకు కూడా దానికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన తాను పరిశీలించిన అంశాలని ఆయన మీడియా ముందు ఉంచే అవకాశం ఉంది. ఏదైనా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండబోతుంది. ఇప్పుడే చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ముగించారు. ఆయన రాజధాని ప్రాంతానికి బయలుదేరి వెళ్ళబోతున్నారు. రవిచంద్, మనం చూస్తున్నాం ప్రస్తుతం విజువల్స్ లో ప్రజావేదిక పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి కనబడుతుంది. ఆ శిథిలాలన్నింటినీ కూడా
చంద్రబాబు నాయుడు అండ్ టీం ఇప్పటి వరకు పరిశీలించారంటే సేమ్ ప్లేస్ లో మళ్ళీ ప్రజావేదికను నిర్మించే అవకాశాలు ఉన్నాయా? దీని తర్వాత ఎలా ఉండొచ్చు? అంటే సుమా గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు, అంటే వీటిని తొలగించే పరిస్థితి లేదు, ఇవి ఇక్కడే ఉంచే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక ఆలోచన, ఎందుకంటే ఒక పాలకులు ఏ విధంగా తమ వ్యక్తిగత ఎజెండాలతో ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేసి ప్రజలకి కాకుండా ప్రజల ఆస్తులను ఏ విధంగా ధ్వంసం చేశారో ఒక సింబాలిక్ గా చెప్పేందుకు దీన్ని చూపించే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూడాల్సిన అవసరం ఉందనే ఆలోచన అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ డెబ్రీస్ అయితే ఇప్పుడు తీసే పరిస్థితి లేదు, ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఆ రోజు పడగొట్టినప్పుడు అయితే వెంటనే తీసేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా ఇక్కడ గందరగోళ పరిస్థితి, మొత్తం కూడా మొక్కలు మొలిచిపోయినాయి, చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన కార్యక్రమంలా కనిపిస్తుంది. దీంట్లో చూస్తుంటే కనుక ఇప్పుడే ఇక్కడ పాములు కూడా తిరుగుతున్నాయి, మొత్తం జంతువులు కూడా అక్కడ ఉన్నాయి. కొంత అయితే సమయం అయితే పట్టే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం అయితే ఈ డెబ్రిస్ ని తీసే ఆలోచన అయితే ప్రస్తుతానికి లేదని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. రవిచంద్ర ప్రజావేదికను సందర్శించారు, ఆ శిథిలాన్ని చూశారు. నెక్స్ట్ ఏ ప్లేస్ కి వెళ్ళబోతున్నారు చంద్రబాబు నాయుడు అండ్ టీం? నెక్స్ట్ సీడ్ యాక్సెస్ రోడ్ లో ఆయన పర్యటన రాజధాని రైతుల స్వాగతంతో అక్కడ మొదలవుతుంది. అక్కడి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడైతే శంకుస్థాపన చేశారు అమరావతికి, ఆ ప్రాంతంలో అమరావతి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్లే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి అక్కడ మొత్తం మోడీ ఎక్కడైతే ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారో అక్కడ పరిసరాలని అన్ని కూడా పరిశీలిస్తారు. అక్కడ ఒక మ్యూజియం, అమరావతి మ్యూజియం అని ఏర్పాటు చేశారు, వాటిని కూడా పరిశీలిస్తారు. అనంతరం నివాస గృహ సముదాయాలు, అంటే ఆఫీసర్లు కావచ్చు, జడ్జీల గృహ నివాస సముదాయాన్ని పరిశీలించబోతున్నారు. మొదటగా సీడీ యాక్సెస్ రోడ్డుకు ఇప్పుడు బయలుదేరిపోతున్నారు. చంద్రబాబు కోసం ప్రత్యేకంగా బస్సు కూడా ఏర్పాటు చేశారు. ఆయన అయితే అక్కడికి వెళ్ళబోతున్నారు. ఆ బస్సులోనే ఆయన రాజధాని పర్యటన చేయడానికి సంకల్పిస్తున్నారు. ఇప్పుడే చంద్రబాబు బస్సు ఎక్కుతున్నారు. నెక్స్ట్ అమరావతి ప్రాంతానికి వెళ్ళబోతున్నారు. రవిచంద్ర, ఈ పరిణామాలన్నీ చూస్తే అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి విధ్వంసం చేసిందని ప్రజలకు చూపిస్తూనే, మరోవైపు అమరావతిని తొందరగా నిర్మించేందుకు ముందుకు టీడీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందనే సంకేతాల్ని ప్రజలకు ఇస్తున్నట్లు అనుకోవచ్చా? డెఫినెట్ గా ఎట్టి పరిస్థితిలో కూడా అమరావతి ప్రాంతాన్ని మొత్తం కూడా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ ప్రభుత్వం అయితే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఏదైతే అమరావతి ప్రాంతంలో ఈ ప్రభుత్వం కొంత అభివృద్ధికరమైన కార్యక్రమాలు చేయాలి, ఒక లక్ష్యం, ఒక బ్లూ ప్రింట్ తీసుకురావాలని చూస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ చూసిన తర్వాత చంద్రబాబు అధికారులతో మాట్లాడాక ఒక ఆలోచన దృక్పథం అయితే ఉండే అవకాశం ఉంది. కొన్ని అంశాలు అయితే, కొన్ని కీలక అంశాలు అయితే ప్రకటన చేసే అవకాశం కూడా ఇప్పుడే చంద్రబాబు బయలుదేరుతున్నారు. కాన్వాయ్లో మొత్తం కూడా కాన్వాయ్లో అయితే బయలుదేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చంద్రబాబు ఇప్పుడే ఆయన బస్సులో, ప్రత్యేక బస్సులో అయితే ఆయన రెడీగా ఉన్నారు, బయలుదేరబోతున్నారు. రవిచంద్ర, చంద్రబాబు నాయుడు వెంట ఇంకా ఎవరెవరున్నారు? అంటే మొత్తం ఈ రోజు సాయంత్రం వరకు ఇదే పర్యటన ఉండబోతుందా అమరావతిలో? గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమాలు చేపట్టారు, ఇప్పుడు అవి ప్రస్తుతం ఎక్కడికక్కడ ఆగిపోయిన సిచ్యువేషన్ కనబడుతోంది కదా, ఈ రోజు ఈవినింగ్ వరకు ఇవే పర్యటించబోతున్నారా? డెఫినెట్ గా మధ్యాహ్నం 2 గంటల వరకు చంద్రబాబు పర్యటించబోతున్నారు. 2 గంటల వరకు కూడా మొత్తం కూడా పర్యటించబోతున్నారు. 2 గంటల వరకే ఆయన పర్యటించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో ఎటువంటి వర్క్ చేయాలి ఏమిటి అనేది కొంత ఒక క్లారిటీ అయితే ఆయన రాబోతున్నారు. మొత్తం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు బస్సు ద్వారా మొత్తం కూడా ఆయన పర్యటనలకి శ్రీకారం చుట్టబోతున్నారు. మొత్తం ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. చంద్రబాబు ఇప్పుడే చూస్తూ ఉన్నాం, ఆయన వెళ్ళడానికి ఆయన ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాడు. కొంత ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతానికి పర్యటన బయలుదేరారు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యేలు కూడా, అంటే ధూళిపాల నరేంద్ర కుమార్, మంత్రి నారాయణ, సిఆర్డి అధికారులు నిన్ననే సిఆర్డి అధికారిగా అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. సిఆర్డి అధికారిగా కాటమనేని భాస్కర్ నియమితులయ్యారు. ఆయన కూడా చంద్రబాబుతో పాటు ఆయన కూడా ఉన్నారు. సిఆర్డి అధికారులంతా ఇక్కడ ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైనా రాజధాని ప్రాంతంలో మొత్తం కూడా సమూలంగా మార్పులు చేసి మొత్తం కూడా గత 5 సంవత్సరాలుగా జరిగిన విధ్వంసాన్ని
మొత్తం కూడా సెట్ చేసి రాజధాని రూపురేఖలు మార్చాలనే కృతనిశ్చయం అయితే మనకి కనిపిస్తుంది. అయితే అధికారులతో మాట్లాడిన తర్వాత క్లారిటీకి వచ్చే ఉండదు. ఎందుకంటే అది 5 సంవత్సరాలుగా వర్క్స్ ఎవరు చేస్తున్నారు, కాంట్రాక్ట్స్ వారితో మాట్లాడాల్సి ఉంటుంది. నిధులకు సంబంధించిన అంశాలు కూడా పరిశీలించాలి. ఏ విధంగా ముందుగా యుద్ధ ప్రాతిపదికన ఏ అంశాలు తీసుకొచ్చి పనిచేయాలనేది కొంత ఒక ఆలోచన అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నారాయణ గారు దీనికి సంబంధించిన మున్సిపల్ మంత్రి కొంచెం గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు. మొత్తానికి మధ్యాహ్నం విలేకరుల సమావేశం ఉంది. ఆ సమావేశంలో కొన్ని అంశాలు అయితే మీడియాకి వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రవిచంద్. మనం చూసాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే ప్రజావేదిక పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ప్రజావేదికను సందర్శించారు. అక్కడున్న అధికారులతో మాట్లాడి అక్కడ అన్ని వివరాల్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత బస్సులో మళ్లీ బయలుదేరారు. పర్యటన అయితే కొనసాగుతోంది. గడిచిన 5 ఏళ్లుగా అమరావతి పనులు అటకెక్కడంతో చంద్రబాబు అమరావతి పర్యటన ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. తన నివాసం నుంచి కాసేపటి క్రితమే ప్రజావేదిక వద్దకు అధికారులతో చేరుకున్నారు. ప్రజావేదిక పూర్తిగా నేలమట్టమైపోయిన పరిస్థితి కనబడుతోంది. అక్కడున్న ప్రజావేదికను మొత్తం చంద్రబాబు అండ్ టీంతో చూడడం జరిగింది. అండ్ ఇప్పుడు బస్సులో బయలుదేరారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులపై టీడీపీ దృష్టి పెట్టినట్లు మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. వేగంగా అమరావతిని నిర్మించేందుకు అడుగులు పడుతున్నాయి. అధికారుల నిర్మాణాల స్థితిగతుల్ని కూడా సీఎం చంద్రబాబుకు వారందరూ వివరించబోతున్నారు. చంద్రబాబు రాజధాని నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లారు. అండ్ రైతులు కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి రాజధాని పర్యటన కొనసాగుతుంది. మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ ని. నివాసం నుంచి బయలుదేరిన వెంటనే అమరావతిలో ప్రజా వేదిక వద్దకు చేరుకున్నారు. పూర్తిగా శిథిలావస్థ నేలమట్టమైపోయిన పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రజావేదికను చంద్రబాబుతో పాటు టీడీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున చంద్రబాబుతో పాటు ప్రజావేదిక వద్దకు కూడా చేరుకున్నారు. ప్రజావేదికను పూర్తిగా పరిశీలించిన అనంతరం అక్కడి నుంచి మళ్లీ ప్రత్యేక బస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బయలుదేరారు. రాజధాని పర్యటన ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలిస్తారు. అండ్ అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని కూడా పరిశీలించబోతున్నారు. ఇక ఇతర నిర్మాణాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ నిర్మాణాలన్నింటినీ కూడా పరిశీలించబోతున్నారు. వైసీపీ గత ప్రభుత్వంలో ఈ పనుల నిర్మాణాలన్నీ కూడా ఎక్కడికక్కడ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆగిపోయాయి. అంటే రాజధాని నిర్మాణం అటకెక్కిందనే చెప్పొచ్చు. ఇప్పుడు ఈ పనులన్నింటిని కూడా పరిశీలించి ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఈ నిర్మాణాలను మళ్లీ ప్రారంభించాలంటే ఏం చేయాలి అనే దానిపై అధికారులందరితో కూడా వెళ్లి పర్యటన చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ పర్యటనలో ఉండబోతున్నారు. పర్యటన అనంతరం గత 5 ఏళ్లలో జరిగిన ఈ విధ్వంసానికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాజధాని నిర్మాణానికి ఎలాంటి నిర్మాణాలు చేపట్టింది, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి విధ్వంసం జరిగింది, ఈ అంశాలన్నింటినీ కూడా విలేకరుల సమావేశంలో మాట్లాడే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఇవన్నీ పర్యటించిన తర్వాత ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. మనం చూస్తున్నాం. ప్రస్తుతం అమరావతికి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. ప్రత్యేక బస్సులో వెళ్తున్న విజువల్స్ ని చూడొచ్చు. ప్రజావేదికను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు అమరావతికి వెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి విజువల్స్ లో చూడొచ్చు. ప్రజావేదికను పరిశీలించారు. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న ప్రజావేదికను టీడీపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు నాయకులతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం తన నివాసం నుంచి నేరుగా ప్రజావేదికను పరిశీలించేందుకు వెళ్లారు. ఇప్పుడు అమరావతికి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు.
మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ ని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు చంద్రబాబు పర్యటన ఉండబోతుంది. పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. సుమా, 5 సంవత్సరాలుగా అమరావతి రాజధాని నగరం శిథిలావస్థకు చేరినటువంటి అంశాన్ని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలిస్తా ఉన్నారు. 5 సంవత్సరాల క్రితం బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి కలెక్టర్ల రివ్యూ ప్రజావేదిక దగ్గర చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ మీటింగ్ 2 రోజుల తర్వాత ప్రజావేదికను కూల్చేయాలని ఆదేశించారు. ఉండవల్లిలో నారా చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన ఉన్నటువంటి ప్రజావేదిక 9 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ప్రజావేదికని నిట్ట నిలువున కూల్చేశారు. 5 సంవత్సరాలుగా శిథిలావస్థల మధ్య మొత్తం కూడా అక్కడే ఆ ప్రాంతం ఉంది. చెట్లు, ముళ్ల పొదలు, శిథిలావస్థల మధ్య ఆ ప్రాంతాన్ని కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతాన్ని, శిథిలాల్ని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అన్నీ చూసి ఆయన ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురయ్యారు. దాదాపు 5 సంవత్సరాల పాటు ఆ ప్రాంతానికి అమరావతి నవ్యాంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రజావేదిక నిర్మాణం చేశారు. రాజధాని లేని రాష్ట్రానికి ఎక్కడ మీటింగులు పెట్టాలో, ఎక్కడ సమీక్ష నిర్వహించాలో, ఎక్కడ మంత్రులు కలవాలో అనే విషయం తెలియనటువంటి నేపథ్యంలో ఒక ప్రజావేదికను ఒక తాత్కాలిక నిర్మాణాన్ని చేసి అక్కడ నుంచి మంత్రులతోనూ అధికారులతోనూ నిత్యం సమీక్షలు చేస్తున్నటువంటి ఒక ప్రజావేదికని మొత్తం కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితిని ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా గమనించారు. అక్కడ మొత్తం కూడా రాష్ట్ర రాజధాని ప్రాంతం ఇదే విధంగా ఉండబోతా ఉంది. గడిచిన 5 సంవత్సరాలుగా ఆ రాజధానిలో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఇదే విధమైనటువంటి వాతావరణం ఉంది. 5 సంవత్సరాల నుంచి కూడా అమరావతి రాజధాని నగరం శిథిలావస్థకు చేరుకుందనేటటువంటి అంశం గురించి కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం సాక్ష్యాధారాలతో సహా చూపించబోతున్నారు. అక్కడ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఉండవల్లిలో ప్రజావేదికని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి శిథిలాల్ని, పెరిగినటువంటి చెట్టుల్ని, ముళ్ల పొదల్ని, అక్కడ ఉన్న పేరుకుపోయినటువంటి చెత్త చెదారాన్ని అంతా కూడా ఒకప్పుడు కళకళలాడుతూ అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కళకళలాడుతూ నిత్యం ప్రజా సమస్యల పట్ల, రాజధాని అమరావతి రాజధాని పట్ల రాష్ట్ర 5 కోట్ల మంది ఆకాంక్షలు నెరవేర్చేటటువంటి ప్రజావేదిక ఈరోజు ఎలా శిథిలమైపోయిందో, శిథిలావస్థకు చేరిందో, ఏ విధంగా పాడుపడిపోయిందో మొత్తం కూడా రాష్ట్ర ప్రజలకు చూపించే విధంగా ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగారు. ఇక్కడ నుంచి ఇప్పుడే బయలుదేరారు. ఇక్కడ నుంచి ఎక్కడైతే అమరావతి రాజధాని నగరాన్ని నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందో ఉద్దండరాయని పాలెం దగ్గరికి ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నారు. అడుగడుగున నీరాజనాలు, అమరావతి రైతుల హర్షాతిరేకాల మధ్య ఆయన వెళ్ళిపోతా ఉన్నారు. మొత్తం ఉద్దండరాయని పాలెం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని, అక్కడికే వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టిని కూడా మరి కొద్దిసేపటి నారా చంద్రబాబు నాయుడు అక్కడ పరిశీలించబోతా ఉన్నారు. అక్కడ నుంచి మొత్తం ఎక్కడెక్కడైతే నిర్మాణాలు జరిగాయో, ఎక్కడైతే నిర్మాణాలు మధ్యలో ఆగిపోయో ఆ ప్రాంతం అంతా కూడా స్వయంగా పరిశీలించడం, 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన అమరావతి రాజధాని ప్రాంతాన్ని అంతా కూడా రాష్ట్ర ప్రజలకి ముందు సాక్షాత్కరించేటటువంటి ప్రయత్నాన్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.